మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ కల్కి 2898 AD. గతంలో ఇండియన్ స్క్రీన్ ఎప్పుడూ చూడని రేంజ్ మల్టీ స్టారర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో పాటు నేషనల్ ఇమేజ్ ఉన్న చాలా మంది టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు గెస్ట్ రోల్స్ కోసం మరికొంతమందిని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD. నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్, గ్లామర్ క్వీన్ దిశా పాట్ని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మరికొంతమంది టాప్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ పేర్లు వైరల్ అవుతున్నాయి. దుల్కర్, విజయ్ విషయంలో క్లారిటీ రాకముందే మరో పేరు తెరమెత్తుకొచ్చింది. ఓ పౌరాణిక పాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించిందట కల్కి టీం. కృపాచార్యుడిగా నాని నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది లేటెస్ట్ టాక్. నాగితో వైజయంతి బ్యానర్ తో మంచి రిలేషన్ ఉన్న నాని కల్కిలో ఛాన్స్ వస్తే నిజంగానే నో చెప్పరంటున్నారు ఇండస్ట్రీ జనం. తాజాగా ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. ఓ పవర్ఫుల్ గెస్ట్ రోల్ ను తారక్ తో చేయించాలన్న ఆలోచనలో ఉన్నారట దర్శకుడు నాగి. అయితే తారక్ ఆ రోల్ కు ఓకే చెప్పారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేకపోయినా కల్కి విషయంలో వినిపిస్తోన్న తారల పేర్లు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. వరుస ఫ్లాప్లతో ఇబ్బందులు పడ్డ నితిన్ అప్కమింగ్ సినిమాల విషయంలో సేఫ్ గేమ్ కు రెడీ అవుతున్నారు. ఇటీవల వరుసగా ప్రయోగాలతో ఇబ్బందుల్లో పడ్డ ఈ యంగ్ హీరో నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు. మరి ఈ నయా ఫార్ములా నితిన్ కు సక్సెస్ తెచ్చిపెడుతుందా? వరుసగా మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలతో నిరాశపరిచిన నితిన్ అప్కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా హిట్ ఫార్ములాను రిపీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు నితిన్. వకీల్ సాబ్ లాంటి బిగ్ హిట్ తరువాత వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి తోడు నితిన్ కు బాగా కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ టైటిల్ ను రిపీట్ చేస్తూ ఉండడం కూడా ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాను అనౌన్స్ చేశారు. గతంలో తనకు భీష్మ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఈ సినిమా చేస్తున్నారు నితిన్. రీసెంట్ గా రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో హిట్ డైరెక్టర్ కు నితిన్ ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల డిజిటల్ లో సూపర్ హిట్ అయిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న సినిమాకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. కొన్ని కాంబినేషన్స్ కు భారీ క్రేజ్ ఉంటుంది. ఆ సినిమాలు రూమర్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే అంచనాలు పీక్స్ కు చేరుతాయి. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అన్న క్వశ్చన్స్ సోషల్ మీడియాను రూల్ చేస్తాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ లో చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలను పట్టాలెక్కించేందుకు హీరోల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్స్. దేవరా వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కోసం కూడా వెయిటింగ్ లిస్ట్ గట్టిగానే కనిపిస్తోంది. RRR రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న జూనియర్ ఒకేసారి దేవరతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీని అనౌన్స్ చేశారు. అయితే దేవర ఆలస్యం కావటం, సడన్ గా తారక్ లిస్ట్ లోకి వార్ 2 కూడా రావటంతో ప్రశాంత్ నీల్ కు వెయిటింగ్ తప్పేలా లేదు. హీరో కోసం వెయిటింగ్ జక్కన్నకు కూడా తప్పటం లేదు. RRR తర్వాత మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే అన్ని అనుకున్నట్టుగా జరుగుంటే ఈ పాటికే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళుండేది. గురూజీ సినిమా రిలీజ్ ఆలస్యం కావటంతో ఈ సినిమా డిలే అయింది. ఇప్పుడు గుంటూరు కారం సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్ రాజమౌళి సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఖుషి సినిమా సెట్స్ మీద ఉండగానే పరశురాం, గౌతమ్ తిన్ననూరి సినిమాలను ప్రారంభించారు విజయ్. ప్రజెంట్ పరశురాం రూపొందిస్తున్న ఫ్యామిలీ స్టార్ వర్క్ లో బిజీగా ఉన్న రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరిని ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమంటున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్ట్ అయితే భారీగా కనిపిస్తోంది. ప్రెజెంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ సెట్స్ మీద ఉన్న సినిమాలే పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. పుష్ప 2 మీదే ఫోకస్ చేసిన బన్నీ కూడా ఆ సినిమా పూర్తయితే గానీ నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ హీరోలకు ఆల్రెడీ కథలు చెప్పిన దర్శకులు ఎప్పుడు పిలుపొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఒక్క హిట్ బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఇమేజ్ నే మార్చేసింది. యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాలే తెర మీద కనిపించిన బాబీ తన విలనిజంతో హోల్ ఇండియాను షేక్ చేశారు. దీంతో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ సీనియర్ స్టార్. ముఖ్యంగా బాబీ డేట్స్ కోసం సౌత్ మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. యానిమల్ మూవీలో అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. ఈ మూవీ రిలీజ్ కన్నా ముందే సౌత్ మేకర్స్ తో టచ్ లోకి వచ్చారు బాబీ. 1-2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.
ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ లెక్కలు మారిపోయాయి. యానిమల్ రిలీజ్ కన్నా ముందే హరిహర వీరమల్లులో నటించేందుకు ఓకే చెప్పారు బాబీ డియోల్. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తరువాత బాలయ్య 109వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. హాలీవుడ్ లోనూ బాబీ జోరు కనిపిస్తోంది. తాజాగా కంగువా సినిమాలో బాబీ డియోల్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ తోనే అబ్రార్ క్యారెక్టర్ ను మించి క్రియాలిటీ చూపించబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. తాజాగా బాబీ సౌత్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. చిరు విశ్వంభర సినిమాలోనూ బాబీ డియోల్ ను విలన్ గా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఆల్రెడీ 2 ఏళ్ల వరకు బాబీ డేట్స్ బిజీ అవ్వటంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ అయితే బాబీని తీసుకోవాలని లేదంటే మరో స్టార్ ను ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారట. ఏదేమైనా సౌత్ లో బాబీ డిమాండ్ చూస్తుంటే త్వరలో ఇక్కడే సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఇండస్ట్రీ జనం. దాదాపు దశాబ్ద కాలంగా వెండి తెర మీద కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశి ఖన్నా. అందుకే ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్ కు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు. పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో మీడియా అటెన్షన్ ను గ్రాబ్ చేసేందుకు గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేచర్ రేస్ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా. వరుస ఫోటోషూట్లతో హల్చల్ చేస్తున్న రాశి ఇప్పుడు హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్డేట్స్ తో న్యూస్ లో కనిపించకపోయినా గ్లామర్ అప్డేట్స్ తో మాత్రం గట్టిగానే సందడి చేస్తున్నారు. నటిగా రొటీన్ మోడర్న్ గర్ల్ క్యారెక్టర్స్ మాత్రమే వస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో వేరియేషన్స్ చూపిస్తున్నారు రాశి. తాజాగా ఈ బ్యూటీ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్ట్రా మోడర్న్ గా టూ హాట్ అనిపించే రేంజ్ లో కెమెరాల ముందుకొచ్చారు రాశి. అయితే ఈ రేంజ్ లో కష్టపడుతున్నా అనుకున్న రేంజ్ లో ఆఫర్స్ అయితే రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. హిందీలో 2, తమిళ్లో 2 ప్రాజెక్ట్స్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రాశి గ్లామర్ షో వెండితెర అవకాశాలకు హెల్ప్ అవ్వకపోయినా డిజిటల్లో అయినా అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే అజయ్ దేవ్గన్ లీడ్ రోల్లో తెరకెక్కిన రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ లో నెగటివ్ రోల్లో నటించిన రాశి షాహిద్ కపూర్ ఫర్జీలోనూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఛాన్స్ ఇస్తే డిజిటల్లో ప్రయోగాలకు రెడీ అంటున్నారు ఈ బ్యూటీ. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.